ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసు క్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు అపోస్తులుల కార్యం 2వ అధ్యాయం 21వ వచనం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యము మనకు చెబుతున్నది ఏమిటి అంటే, మనం మన సమస్యలు ఎదురైనప్పుడు భయపడకూడదు. భక్తితో నమ్మకంతో ప్రభువు యెహోవా నామములో ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనను విని మనకు రక్షించి మంచి మార్గాన్ని చూపిస్తాడు. ఈ వాక్యంలో దేవుడు మనకు చెప్పాలనుకునేది, మనం ఎప్పుడూ మన సమస్యల పరంగా కాకుండా ప్రభువు మహత్యాన్ని గుర్తించి ఆయన నామమును బట్టి ప్రార్థించాలి. ఎవరైతే ఇలా చేస్తారో దేవుడు వారి ప్రార్థనలు విని వారిని రక్షించడమే కాకుండా వారి జీవిత మార్గాలను కూడా ప్రకాశింపజేస్తాడు. ఇది విశ్వాసానికి, ప్రార్థన శక్తికి ప్రామాణికమైన బలమైన సందేశం. ప్రభువు నామంలో నమ్మకంతో ప్రార్థించడం వల్ల మనకు భయాలు, కష్టాలు తగ్గిపోయి దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు. ఆమేన్. ఈ వాక్యము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.